రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా స్థానికుడిని నిలబెట్టాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. బయటి వాడిని నిలబెడితే నీ సంగతి చెప్తా అని హెచ్చరించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరితో ఈటెలకు ఏం సంబంధం అని రేవంత్ అంటున్నాడని, తనను తట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఎన్నికల శంకారావాన్ని పూరిస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో గంటన్నర పాటు ఈ ర్యాలీ నిర్వహించింది. లక్షలాది మంది ప్రజలు జిల్లా నిలకుండా వారికి స్వాగతం కలిగిన తీరు, వారి పట్ల కురిపించినటువంటి ప్రేమ మామూలుగా లేదని చెప్పి స్వయంగా వారే ట్విట్టర్లో పెట్టుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన సభలు కావచ్చు, నాగరికర్గం సభలు కావచ్చు, పరస్పరంగా నేను గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను. ఈ గ్రామం ఆ గ్రామం, ఈ వార్డు ఆ వార్డు అని తెలలేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే మాట, ఈ దఫా మోడీ గారే మా ప్రధానమంత్రి ఉండాలని, మోడీ గారికే మా ఓటనే భావన. బీఆర్ఎస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కానీ దేశ రక్షణ, దేశ ఔన్నత్యం, దేశ గొప్పదనం, దేశ ఎదుగుదల మోడీ గారు ప్రధానమంత్రి సాధ్యమైందని. ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి. ఈ దఫా ఎన్నికలు పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో కూడా సంబంధం లేకుండా మోడీ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, అధికార దుర్వినియోగం కోసం ప్రణాళికలు రూపొందించుకున్నా, గతంలో మేము గొప్ప అని చెప్పుకునే ఇంకొక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటికీ ఇక్కడ చెల్లదు. మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం, ఒక మినీ ఇండియాగా ఈ దేశంలో అత్యధిక ఓట్లు కలిగినటువంటి పార్లమెంట్ స్థానంగా ఇక్కడ చాలా చైతన్యం, చాలా అవగాహన కలిగిన వాళ్ళగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.